జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మొక్కజొన్న కొనుగోలు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కూడా అనేక మంది మెజార్టీ రైతులకు డబ్బులు జమ కాలేదు. దాదాపు 30 నుంచి 40 రోజులు అవుతున్నా కూడా వారి ఖాతాలో నగదు జమ కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ లక్ష్మీపూర్ గ్రామంలో కూడా రైతులు దాదాపు 30 రోజుల పైతరబడి అయినప్పటికీ కూడా ఇప్పటికీ తమ ఈ మొక్కలకు సంబంధించి డబ్బులు జమ కాలేదంటూ నికార్సైన కాంగ్రెస్ రైతులే తమ కాంగ్రెస్ పార్టీ చెందిన వారిమే అని కూడా వారు చెప్పడం జరిగింది. మొత్తానికి ఇప్పటికైనా ప్రభుత్వం తమకు డబ్బులు మంజూరు చేయాలని, ఖాతాలో జమ చేయాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే మొక్కజొన్న కొనుగోలు పూర్తి చేయడము దాటి 45 రోజులు గడిచింది. అలాగే మళ్ళీ పంట కూడా మొక్కజొన్న పంట మళ్ళీ వేయడము, మళ్ళీ విత్తన దశ నుంచి ఇప్పుడు ఒక దశకు చేరుకోవడం జరిగింది. అయినా కూడా డబ్బులు రాకపోవడం పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశువు కేంద్రంలో నిన్న బాలింత అవస్థపైన టీ న్యూస్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. దాదాపు 4 గంటలు గడిచినా కూడా ఆమెకు అమ్మఒడి వాహనం డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి తరలించేందుకు వాహనం పంపకపోవడంతో ఎదురు చూసి అక్కడే కావలి కాసి మరి సొంత వాహనంలో కిరాయి అద్దె తీసుకొని వెళ్ళడం జరిగింది. 5,000 రూపాయల వరకు ఖర్చు చేసుకుని దీనిపైన వాళ్ళ జిల్లా కలెక్టర్ సీరియస్ అయి అధికారులను విచారణ జరుపుతున్నారు. దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. మొత్తానికి మాతా శిశువు కేంద్రంలో కేవలం రోగులకే కాదు బాలింతలకు కూడా పూర్తి స్థాయిలో పట్టింపు లేదనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇక ఎన్నికల వేళ మిట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో వేలంపాట నిర్వహించారు. సర్పంచ్, ఉప సర్పంచ్ పదవికి నిన్న సర్పంచ్ పదవికి 28 లక్షలకు వేలంపాట పడగా మరొక వర్గం వ్యతిరేకించింది. మొత్తం 12 మంది సభ్యులు బరిలో ఉండగా కొద్దిమంది వ్యతిరేకించారు. దీంతో గ్రామస్తులు అంటే ఒక వర్గం వారు ఏకమై ఎవరైనా కూడా అడ్డుకుంటే ₹1,00,000 జరిమానా విధించాలి, అలాగే వారిని గ్రామ బహిష్కరణ, కుల బహిష్కరణ చేసినట్టు ప్రకటించడంతో వారంతా కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ప్రస్తుతం ఈ ఘటనపైన ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తంగా 28 లక్షలకు ఒక గ్రామ సంబంధించి సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు ఒక్కొక్కటి విడివిడిగా వేలంపాటకు కావడం పట్ల అధికారులు అయితే సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంగా ఎలక్షన్లో జరగాలని అయితే కోరుతున్నటువంటి సిచ్యువేషన్.